హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందస్ వరల్డ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా, బట్ నేను మాత్రం ఇప్పుడు అందరూ బాగుండే పని ఒకటి చేస్తున్నా. పదండి. ఏంటి ఏంటి ఏమైంది? ఏంటి ఆవేశం? ఏంటేంటి ఎంత పెద్ద స్కామ్ జరిగిందో తెలుసా? నేను ఇప్పుడు న్యాయ పోరాటం చేయబోతున్నా. ఎవ్వరూ నాలా బలవ్వకూడదు. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నా. ఆల్మోస్ట్ ఇది స్వతంత్ర పోరాటం అనుకో. నీకు చెప్పిన అర్థం కాదు. ఒక బిగ్గెస్ట్ స్కామ్. ఆ స్కామ్ని ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేయబోతున్నా. జరిగితే జరిగింది, కానీ ఆ పెనం మీద కూర్చున్న పాములాగా ఏంటి ఆ ఊగిసలాట? నీకు అర్థం కావట్లా. పెనం మీద కూర్చున్న పాములా ఊగితేనే పీపుల్ కనెక్ట్ అవుతారు. సో మిగతా పాములు కూడా ఇలా బుసలు కొట్టుకుంటా బైకి లెగుస్తాయి. దీన్ని సోషల్ మీడియా అటాక్ అంటారు. తెలుసుకో. హాయ్ గైస్, ఏం జరిగిందో తెలుసా? ఇవాళ బిగ్గెస్ట్ స్కామ్. నేను స్కామ్ అయ్యాను. నాతో పాటు నా తోటి ఫ్రెండ్స్ 25 మంది దాకా స్కామ్ అయ్యారు. అందరి జీవితాలని నాశనం చేసేసాను. మీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా? నేను షాపుకి వెళ్ళి కొనుక్కొచ్చిన యాపిల్లో పుచ్చుంది. దీన్ని నేను ఇంతటితో వదిలిపెట్టను. న్యాయ పోరాటం చేస్తా. ఎవరిని వదిలిపెట్టను. నేను అన్ని టీవీ ఛానల్స్కి ఇచ్చేస్తా ఈ న్యూస్. పుచ్చింది యాప్లే కదా, నీ పిచ్చగోవాలేంటి సోషల్ మీడియాలో? రీల్ చేస్తున్నాను. డిస్టర్బెన్స్ మళ్ళీ చేస్తా ఉండు. నీకు అర్థం కావట్లా. పుచ్చింది యాపిలే, కానీ ఆ యాపిల్ నేను ఎంత కష్టపడి కొన్నానో తెలుసా? ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తే బోల్డ్ అంత లైన్ ఉంది. ఎంత కష్టపడాలో తెలుసా దానికి? అంత టైం నేను వేస్ట్ చేయాల. షార్ట్ కట్ చూసుకొని ఆ యాపిల్ షాపోడు మన తెలుగుడే వెనక నుంచి వెళ్ళి అక్కడ ఎంప్లాయీని క్యాచ్ చేసి లైన్లో పెట్టి బ్యాక్ సైడ్ నుంచి యాపిల్స్ కొనుక్కొస్తే ఒక యాపిల్ పుచ్చిపోయింది. నేనెలా ఊరుకుంటా? నేను సహించను. ఎంత పెద్ద స్కామ్ చేశాడు. పుచ్చిపోయిన యాపిల్ ఎలా అమ్ముతాడు? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. తనకు తెలిసి స్కామ్ చేశాడు. స్కామర్. ఆ షాప్ వాడు స్కామర్. అంతే. ఇది నేను డిసైడ్ అయిపోయా. అంతే. గైస్, విన్నారు కదా? యాపిల్ పుచ్చిపోయింది మనకు అమ్మాడు. ఇలా ఎంతమందికి అమ్మాడు? మిగతా ఎవరెవరు పుచ్చిపోయిన యాపిల్స్ తీసుకున్నారో వాళ్ళందరూ రండి. ఒక గ్రూప్ చేద్దాం. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లు అన్నింటిలో గ్రూప్ చేద్దాం. అటాక్ చేద్దాం ఆ షాపోడి మీద. వదిలిపెట్టద్దు. ప్రపంచానికి ఇది మన న్యాయ పోరాటం. ఇంతకు మించి మనం ఎందుకు పనికిరాము? ఇదన్నా చెయ్యాలి. నా మాటేనండి. కనీసం ఎవరో ఒకళ్ళు ముందుకు రండి. నువ్వు అలా కేకలు పెడితే ఎవడొస్తాడు? ఎవ్వడు రాడు. ఇదిగోండి నాలాంటి పాములు బయటకు వచ్చినాయి. రండి. పొట్టలో నుంచి పాములు బయటకు వచ్చినాయి. రండి. ఇదిగోండి చూడండి. అందరూ పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు. ఒక్కొక్కళ్ళతో ఒకటే డీలు. జను రీలుకి 100, నెగిటివ్ కామెంట్ పెట్టారనుకో 10. చాలు. ఇలా ఒక కొన్ని నెలలు చేసుకెళ్తా. ఎంతో కొంత బిజినెస్ వస్తుంది. సరిపోయింది. అసలు ఇంతకీ నువ్వు బ్యాక్ డోర్లో వెళ్ళింది ఈ యాపిల్స్ కొన్నావు? సెట్. ఒక్క దెబ్బతో బిజినెస్ సెట్. లేకపోతే ఎవడి కోసం ఎవడు న్యాయ పోరాటం చేస్తాడు ఫ్రీగా? ప్రాఫిట్ ఉండాలి ఏదైనా చెయ్యాలంటే. ఏంటి బ్యాక్ డోర్ అంటావేంటి? ఫ్రంట్ డోర్లో వెళ్తే ఎంత లాంగ్ టైం పట్టుద్దో తెలుసా జీవితంలో? ఎప్పటికీ నేను కొనుక్కొచ్చుకునేది. అందుకే బ్యాక్ డోర్లో వెళ్ళా. అక్కడ పని చేసే వాళ్ళు ఒకరిని క్యాచ్ చేసా. మన పని అయిపోయింది. ఇప్పుడు బ్లేమ్ ఎవడి మీద చేస్తాం? షాప్ ఓనర్ మీద చేస్తాం. మనకల్లా మన డబ్బులు వెనక్కి వచ్చేసేయాలి. యాపిల్స్ కూడా మన దగ్గరే ఉండాలి. అది కాన్సెప్ట్. సరే, ఇంతకీ అసలు పుచ్చిపోయిన యాపిల్ ఎలా అమ్మాడు? ఒక పని చేస్తా ఉండు. నువ్వు ఆగు. మేము గ్రూప్లో డిస్కస్ చేసుకుంటాం. దీనికి యాపిల్స్లో పుచ్చుకి ఇంత సీన్ చేస్తున్నావు, ఇంత రచ్చ సోషల్ మీడియాలో. నీ దగ్గర బిల్ ఉంది కదా, డైరెక్ట్గా ఓనర్ దగ్గరికి వెళ్ళు, మాట్లాడు, షాప్లో డీల్ చేసుకో. అయిపోయింది, సింపుల్. నాకు వ్యూస్ పెరిగిపోతున్నాయి, ఫాలోవర్స్ పెరుగుతున్నారు. హే, ఇంకా కామెంట్స్ పెట్టండి. కామెంట్కి 10. ఎన్ని నెగిటివ్? మీరే నన్ను క్వశ్చన్ అడగండి, నేను బాధపడతా ఆన్సర్ ఇస్తాను. మళ్ళీ నన్ను తిట్టండి. అన్నీ పాజిటివ్గా నాకు కన్వీనియంట్గా పెట్టకూడదు. వాళ్ళకి నెగిటివ్గా పెట్టినప్పుడు నన్ను కూడా ఏదైనా నెగిటివ్గా 2-3 అనండి. అన్ని తర్వాత పర్సనల్గా చూసుకున్న మొత్తం లెక్క చూలుస్తాలే. ఎంతో కొంత ఇస్తాలే, ఊరికండి. ఏంటి గోళ? ఇదిగో నేను వెళ్ళా. ఫోన్ చేసి పోట్లాడితే బ్లాక్ చేశారు.
నేను వెళ్ళి మాట్లాడి గొడవ పడి అటాక్ చేయబోయా. వాళ్ళు డిఫెండ్ చేసుకొని పోలీసులు పిలిచారు. అందుకని చెప్పి ఈ సంవత్సరం తిన్న యాపిల్కి 3 ఏళ్ల క్రితం మా నాయనమ్మ చనిపోయిందన్న రీజన్ చెప్పి అండ్ నా ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న కష్టాలన్నీ చెప్పి పోలీసులను చూసి పారిపోయి వచ్చేసాను. యాపిల్లో పుచ్చుంటే వాడు రీఫండ్ ఇస్తా అని రాసిచ్చాడా? బిల్లులో ఎక్కడ గ్యారంటీ ఉందా చెప్పు. బిల్లు నేనేదో పెద్ద రాయల్గా వెళ్ళినట్టు చూతావేంటి? బ్యాక్ డోర్లో బతిమాలి కాళ్ళాయాళ్ళ పట్టుకొని తెలుగోడని నేను తెలుగోడని చెప్పి ఏడిసి గగ్గోలు పెట్టి ఎంటబడి తెచ్చుకున్నది. బిల్లు ఎట్లా దొరుకుద్ది జాను? అంత క్యాపబిలిటీ ఉంటే నేను ఫ్రంటే ఉంటా కదా, వెనక నుంచి వెళ్ళి దొడ్డిదారులు ఎందుకు వెళ్తాను? నేను ఏడిశాను కాబట్టి వాళ్ళు ఏదో నాకు హెల్ప్ చేశారు అంతే. అందుకని నేను అక్కడ డైరెక్ట్గా ఏం పోరాటం చేయలేను. ఏదైనా సోషల్ మీడియాలో చేస్తా. రీల్ ఫ్రీ, ఆడియన్స్ ఫ్రీ. ఇప్పుడు నేను బుసలు కొడుతున్నా అంటే నాలాగా బుసలు కొట్టేవాళ్ళే కదా వస్తారు, డబ్బులు పడేస్తే నాకు పని చేస్తారు కావలసినంత. ఇంకోటి నేను ఊరికేం పడేట్లా. ఇప్పుడు ఈ రీల్స్ చూసి ఆ షాపు ఓనరు నా దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, మనం సెట్ చేసుకుందాం, నాకు బ్యాడ్ రెప్యుటేషన్ తేవాకంటాడు. అప్పుడు నేను డబ్బులు డిమాండ్ చేస్తా, నా లైఫ్ సెటిల్ చేసుకుంటా అంతే. లేకపోతే ఎవడి కోసం ఫైట్ చేస్తాడు? ఎవడికేం పని? ఇంత టైం ఎవడు పెడతాడు? నాకేం పనులు లేవా? 25 మంది చేరారన్న, 25 మందికి పుచ్చకాయలే వచ్చినాయా? షాప్ పెట్టి 5 ఏళ్ళు అయింది. వేల మంది కస్టమర్లు ఉంటారు, బోల్డ్ కొనుక్కుపోతుంటారు. ఈ 5 ఏళ్లలో ఎవరెవరికి పుచ్చు యాపిల్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేశాను కదా, అందుకే కదా గుంపు తయారైంది. పాములన్నింటినీ ఒక పుట్టలో పెట్టాను కదా, అందుకే కదా ధర్మ పోరాటం మొదలుపెట్టింది. సంవత్సరాల క్రితం కొన్నాళ్ళకి పుచ్చు యాపిల్ చేస్తే ఇప్పుడేంటి యుద్ధం? ఇక్కడ 5 ఏళ్ల క్రితమో 60 ఏళ్ల క్రితమో కాదు, ఈ 5 ఏళ్లలో ఆ షాపు ఓనరు షాపుల మీద షాపులు, బిజినెస్ల మీద బిజినెస్లు, ఇళ్ల మీద ఇళ్ళు కొనేసాడు. నాకు రూపాయి ఆదాయం లేదు. ఇప్పుడు నాకు డబ్బు అవసరం. గైస్, మీకు తెలుసా యాపిల్ మనకి పుచ్చుది అమ్మిన ఓనరు, వాళ్ళ వైఫ్, వాళ్ళ కిడ్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ జనరేషన్స్ బోల్డ్ అంత పోగేసుకున్నారంట మనం కొన్న 25 యాపిల్స్తో. తెలుసా మీకు? నాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లా. మీరన్నా చెయ్యండి. నిజాయితీగా పోరాడేవాడికి ఎవరు సపోర్ట్ చేయరు. నేను ఇది డబ్బు కోసం చేయటల్లా, అవేర్నెస్, అందరికీ అవేర్నెస్. అరే నీళ్ళు ఇవ్వండి, ఆయాసం వచ్చి చచ్చేటట్టున్నాను. వీళ్ళు ఏం పని చేసి వస్తారో ఏంటో కానీ. ఇదిగోండి ఓ పక్కెంత రీలు పెట్టానా, కామెంట్లు పెట్టిస్తామంటారో పెట్టండి, ఇస్తాను కదరా డబ్బులు. ముందు నాకు అందనియండిరా. వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదురా, వాళ్ళు రియాక్ట్ అవ్వనీరా. ఆ షాప్ ఓనర్ చూస్తుంటే నాకు బాధేస్తుందిరా, నేను గ్రో కాలేకపోతున్నాను రా. అర్థం చేసుకోండి, మన 25 మంది ఫ్యామిలీస్ సెట్ అయిపోతాయి, ఓకేనా? నేను చూసుకుంటాను, నన్ను నమ్మండి. కాదు, నాకు ఆ డైరెక్ట్ ఎనిమీస్ కాదురా, వాళ్ళకి నేను ఎవరూ తెలియదు. నేను ఫేమస్ అవ్వాలరా, నన్ను ఫేమస్ అవ్వనివ్వండి రా. ఇదిగో అర్థం చేసుకు, మీకు ఇస్తాను రా మీది. పెట్టండి, కామెంట్లు పెట్టండి. నా బుజ్జులు కదా, కామెంట్లు పెట్టండి. యాపిల్స్ నువ్వే ఇష్టపడి నువ్వే కొనుక్కున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇష్టపడి కొనుక్కున్న దానికి ఎందుకు ఈ గొడవంతా? గుడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మళ్ళీ ఎవరైనా నన్ను అడిగేలోపు నేనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. గైస్, ఆ షాపు ఓనరు నా ఎంటబడ్డాడు, నా ఇంటి దాకా వచ్చాడు, నన్ను అడుక్కున్నాడు వాడి దగ్గర యాపిల్స్ కొనుక్కోమని. అప్పుడే కొనుక్కున్నాను, లేకపోతే నాకు యాపిల్స్తో పనే లేదు. అసలు బ్యాక్ డోర్ ఎంకే చూడను, నాకు తెలీదు. నేను హార్డ్ వర్కింగ్. చూస్తున్నారు కదా సమాజ సేవ కోసం ఎంత టైం పెడుతున్నాను. నా జీవితాన్ని వదిలేసి మీకు ఇస్తున్నాను. సరే పోగేసుకురండి, ఇంకెంతమంది అన్నా ఉంటే. ఇంకో విషయం, అందరికీ ట్యాగ్ చేయండి, మినిస్టర్లకి ట్యాగ్ చేయండి, వరల్డ్ లీడర్స్కి ట్యాగ్ చేయండి. అరే మార్స్ మీద ఎవడన్నా ఉంటాడంటారా? ఉంటే ఉంటాడు, ఫ్యూచర్లో ఎవడన్నా పోతాడు. గ్రహాలన్నిటికీ ట్యాగులు చేసి పెట్టండి. ట్యాగ్ ఫ్రీయే, రీల్ ఫ్రీయే, కామెంట్ ఫ్రీయే, ఖర్చు లేదు. చెయ్యండి, టైము మనం విడిగా వృధా చేయొచ్చు. చెయ్యండి. ఇదిగో ఆ స్పేస్ సెంటర్లో ఎవరు ఉంటారు వాళ్ళని కూడా ట్యాగ్ చేయండి. నాసాకి, వీటన్నిటికీ ట్యాగ్ చేయండి. మీకు ఫేవరెట్ హీరోస్, ఫేవరెట్ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరికీ ట్యాగ్ చేసేసేయండి. అందరికి వెళ్ళిపోద్ది. అమ్మయ్య, ఈ దెబ్బతో నేను ఫేమస్ అయిపోతా. ఎవడట సత్య నాకెందుకు? నువ్వేం తగ్గద్దు, మంచి ఫ్లోలో ఉన్నావు. వెళ్ళి, నాకు పని ఉంది, ఇట్లాంటి పనులకు నాకు టైం లేదు, నువ్వు చేసుకో. అదేంటి అలా వెళ్ళిపోతావు? సోషల్ మీడియా అంటేనే ఒకళ్ళ మీద పడి ఆడవటం. ఇప్పుడు నేను ఒకడు మంచోడు అని చెప్తే నా రీల్స్ ఎవరన్నా చూస్తారా? ఒకళ్ళు చెడ్డోడు అని చెప్తేనే కదా గబుక్కుని అందరూ చూసేది, ఎవడా చెడ్డోడు అని. అంతే. ఒకడిని పొగిడితే ఎవరు చూడరు, ఒకడి మీద పడేడిస్తేనే చూస్తారు. ఇక్కడ అందరూ చూడటం ముఖ్యం నాకు. ఆగు, లాభం లేదురా, ఇక్కడ మనం ఏం పీకలేకపోతున్నాం. ఇక ఒకటి మనం డిసైడ్ అయిపోతాం. ఇండియాని కదా, తెలుగోడు కదా,
ఖచ్చితంగా మన 2 తెలుగు స్టేట్స్లో ఎక్కడ ఉంటాడో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నేము ఫేము ఉన్నాయంటే వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉంటారు. అక్కడ అటాక్ చేద్దాం, ఏదో ఒకటి చేసి అక్కడ కేసులు పెట్టిద్దాం. ఇక్కడ పీకలేదు అక్కడ పీకిచ్చొచ్చు. కానీ మీరు ఆ పని మీద ఉండండి. షాప్ ఉంది యూకేలో, కొన్నది యూకేలో, ఇండియా ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ? అరే నా పిచ్చి ఆడియన్స్, నన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళకండి రా ప్లీజ్ రా. ఐ వాంట్ ఫన్. నాకు టాయ్స్ కావాలి. ఇస్తాను రా. దీనికేమో బుర్రే డెవలప్ అవ్వాలి, వీడికేమో సగం బుర్ర. వీళ్ళు నా ఆడియన్స్ అంతేలే. పడేడిసే వాళ్ళకి ఇట్లాంటి ఆడియన్సే ఉంటారు. ఇప్పుడు వాళ్ళతో సక్సెస్ఫుల్గా ఉండి నేను షాపులో సక్సెస్ఫుల్గా కొనుక్కున్నప్పుడు బోర్డు కాన్వర్సేషన్లు జరిగినాయి. ఎందుకైనా మంచిదిలే అని చెప్పి నేను వీడియోస్ రికార్డ్ చేసి పెట్టాను. అసలే వాట్సాప్లో వీడియో రికార్డింగ్ ఆప్షన్ వచ్చేసింది కదా, పక్కింటోడు టాయిలెట్కి వెళ్ళినా కూడా ఆ సౌండ్లు ఎట్టొస్తాయో అని చెప్పి సేఫ్టీకి రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాం ఈ రోజుల్లో. అది కూడా చూపించండి, బ్లాక్మెయిల్ చేసి వచ్చాను. ఇప్పుడు బిజినెస్ అంతా బ్లాక్మెయిల్ మీదే నడుస్తుంది. బ్లాక్మెయిల్, దట్స్ ఇట్. షాపు ఓనర్తో ఉన్న పగని వాళ్ళ ఫ్యామిలీ దాకా ఎందుకు తీసుకెళ్తున్నావు? అసలు వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఏముంది ఇక్కడ? జరిగింది ఎక్కడైతే ఏంటి జాను, నాకు గ్రిప్ ఎక్కడుందో అక్కడ కదా దుకాణం పెట్టాల్సింది. ఈ రోజుల్లో పగా ప్రతీకారం ఏదైనా సోషల్ మీడియాలో పడి ఆడవటమే. మొదట్లోనే మనీ ఇస్తానంటే పడాడటం మొదలు పెట్టావు. ఈ రోజుల్లో పగా ప్రతీకారం ఏదైనా సోషల్ మీడియాలో పడి ఆడవటమే. ఇప్పుడు డబ్బులు ఇస్తే ఎవరి మీదైనా పడి ఏడుస్తారు, ఊరికే కూడా పడి ఆడవరు తెలుసా. మీరు ఊరుకోండి గైస్, ఇంకా లాభం లేదు. దీన్ని ఇక్కడితో వదిలిపెట్టద్దు. ఏదో ఒక న్యూస్ ఛానల్ పట్టుకొని మనం జీవితంలో అన్నీ కోల్పోయాం ఆ పుచ్చిపోయిన యాపిల్ వల్ల అని ఒక్క మాట చెప్పి ఎట్టా కొట్టా వాళ్ళని ట్రాప్ చేసి న్యూసుల్లో, బ్రేకింగ్ న్యూసుల్లో వేయించండి అమ్మా. నా కోసం వేయించండి అమ్మా, మీకు దండం పెడతాను, వేయించండి. ఇది న్యాయ పోరాటం, స్వార్థం లేని న్యాయ పోరాటం. ఇప్పుడేమో నువ్వే మనీ పెట్టుకు మరీ పడేడుస్తున్నావు. నీకు అర్థం కావట్లా. మనీ తీసుకొని చేసినా, మనీ పెట్టి చేసినా చివరికి నాకు ఫ్రీగా ఫేమ్ అన్న వస్తుంది. మామూలుగా ఏం చేస్తే నాకు ఫేమ్ వస్తుంది చెప్పు? వాళ్ళ పేరు చెప్పుకుంటేనే కదా నన్ను అందరూ చూస్తుంది. అది అర్థం చేసుకోవేంటి? సరే గైస్, మీకు తెలుసా వాళ్ళ దగ్గర ఇళ్ళు, కార్లు, బిజినెస్లు, వాళ్ళ ఆవిడ నగలు, వాళ్ళ ఆవిడ దగ్గర ఎన్ని రకాల నల్ల పూసలు, డైమండ్ సెట్లు, ఇవన్నీ మనం కొన్న యాపిల్స్ నుంచే వచ్చి. ఇప్పుడైనా మారండి, అర్థం చేసుకోండి. షాప్ వాడి జీవితంలో లగ్జరీస్ అన్ని నువ్వు పుట్టక ముందలే ఉన్నాయి. నువ్వే ఇప్పుడు చూస్తున్నావు 5 ఏళ్ల క్రితం నుంచి. అవి ఫేక్ యాపిల్స్, జస్ట్ ఆర్టిఫిషియల్ ఫేక్ ప్లాస్టిక్ యాపిల్స్. అవి మోసం చేసి అమ్మారు మనకి. తెలుసుకోండి, మారండి. వ్యూస్ కోసం ఫేక్ పనులు చేసి చేసి యాపిల్స్ కూడా ఫేక్ అంటావేంటి? మెంటల్ స్ట్రెంత్ కూడా పోయింది. ఏంటి జాను, ఇవి ఫేక్ యాపిల్స్ అని చెబితే నమ్మేస్తారు నా ఆడియన్స్. నీకు అర్థం కావట్లా ఇది ఒరిజినలా కాదా అని. ఇక్కడికి వచ్చి యాపిల్ కొరికి చూస్తారా? ఏం మాట్లాడుతున్నావు? నేను ఫేకు అని చెప్తే నమ్మేస్తారు, నేను స్కాము అని చెప్తే నమ్మేస్తారు. ఏది ఎవరు డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ అన్ని చెక్ చేసి ప్రతి యాపిల్ కొనుక్కొని తినరు. నీకు అర్థం కావట్లా. చూసిందే నమ్ముతారు ఇక్కడ, విన్నదే నమ్ముతారు. రియల్ నిజం ఎవరికి అవసరం లేదు ఇక్కడ. మిగతా ఏదైనా సరే మనం బురద చల్లేసామా, ఆ బురద తుడుచుకోవడం వాళ్ళ పని. వాళ్ళు ఎట్ట తుడుచుకుంటారో వాళ్ళ తిప్పలు పడతారు. ఒకవేళ వాళ్ళ బురద అంటుకున్నా దులుపుకొని వెళ్ళిపోయారనుకో, ఇంకా వాళ్ళకి సిగ్గులేదంతే. సిగ్గులేదని రీల్ చేస్తా. ఒక నిమిషం ఉండు గైస్. మీకు తెలుసా నేను ఇన్ని రీల్స్ చేస్తున్నానా? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఫ్రీగా నార్మల్గా బతికేస్తున్నారు. అంత నేము ఫేము ఉండి క్రిమినల్ పనులన్నీ చేసి స్కాములు చేసి విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు. వాళ్ళకి అసలు సిగ్గులేదు గైస్, సిగ్గులేదు. ఆ షాపు ఓనర్ మీద పడి ఎందుకు అలా ఏడుస్తావు? వాడు ఇంట్లో ఉంటే దాక్కున్నాడు అంటావు, బయటికి వెళ్తే సిగ్గు లేకుండా తిరుగుతున్నాడు అంటావు. వాడి షాప్లో వాడు పని చేసుకుంటే వాడిని కూలోడు అంటావేంటి? బేసిక్గా నువ్వు ఆ షాప్ ఓనర్ మీద పడి బతుకుతున్నావు, అంతేనా? ఎవరైనా అనుకున్నా నాకు అనవసరం. ఈ లొకేషన్ బోర్ కొట్టేసినట్టుంది. పీపుల్ చూడటం తగ్గించారు, ఇంకా పెంచాలి. గైస్ ఇప్పుడు చూడండి, మనం అన్ని న్యూస్ ఛానల్కి ఇద్దాం, ఏదో ఒకటి అడుక్కుందాం, మనం న్యూస్లో వేయించాలి. ఒక్కసారి న్యూస్లో వేయిస్తే వాళ్ళ పరువు తీసేసినట్టే. ఇంకా మనం పడేసిన దాన్ని ప్రతిఫలం అది. బేసిక్గా నువ్వు దేవుడి కంటే కూడా నువ్వు దేశించే వాళ్ళని ఎక్కువగా తలుచుకుంటున్నావు. నిన్ను మార్చలేరు. లాభం లేదు. ఈ పడేడిసే ప్రోగ్రాంలో కొత్త చేంజ్ పట్టురావాలి. ఇలా నేను ఒక్కదాన్ని పడేడటం కాదు, 40 మందినో మనుషులు పట్టురావాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొచ్చి ఆ పుచ్చిపోయిన యాపిల్ మీద పెట్టాలి. ఆ పుచ్చిపోయిన యాపిల్ తినటం వల్లే ప్రెగ్నెంట్ అయ్యామని చెప్పాలి. ఆ పుచ్చిపోయిన యాపిల్ తినటం వల్లే పేరెంట్స్ చచ్చిపోయారని చెప్పాలి. ఇవన్నీ చెప్పేసరికి ఒక మెలో డ్రామా మొదలైపోద్ది. మళ్ళీ కొత్త సీన్ ఆఫ్ వైరల్. ఓకే, ఇలా స్టార్ట్ చేద్దాం.
పర్లేదు, మెంటల్ స్ట్రెంత్ ఇవన్నీ అనవసరం, అది మైండ్ ఉన్న వాళ్ళకి, నాకెందుకు. కంటిన్యూ. రే మీ ఇద్దరు లెగవండి, లేవు. అరిసిన ప్రతి కుక్క పక్కన కుర్చీ వేసుకుని కూర్చొని మనం మాట్లాడకూడదు. రండి. పర్లేదు, నాకంటూ ఒక గ్రూప్ ఉంది. వాడు ఏడిసే వాళ్ళకి, వాడు ఏడిస్తే చూసి ఆనందపడే ఆనందం ఉంటుంది చూసావా, అది ఎవరితో చెప్పుకోలేదు. అదొక శాడిస్టిక్ ఆనందం. మేము ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ లేదు. గైస్ కానివ్వండి, నెక్స్ట్ పడి ఏడిసే ప్రోగ్రాం మళ్ళీ మొదలు. ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఫ్యాషన్ టాక్ లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఈ శారీ ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ అండి, 120 grams వన్ అనమాట. ఇది మొత్తం శారీ అంతా డార్క్ సీ గ్రీన్ కలర్ అనమాట ఇది. అండ్ ఈ శారీ బార్డరు, పళ్ళు, జెరీ మొత్తం యాంటీక్ గోల్డ్ అండి, లైట్ యాంటీక్ గోల్డ్ అనమాట. సో పళ్ళు అంతా ఇలా వచ్చింది, టసల్స్ ఇలా వచ్చినాయి, టసల్స్ కింద కూడా యాంటీక్ గోల్డ్ బీడ్స్ వచ్చినాయి అనమాట. ఈ శారీ నేను సింహయానా పేజ్లో తీసుకున్నానండి. నేను 5 years నుంచి ఆల్మోస్ట్ సింహయానా పేజ్లో చాలా శారీస్ తీసుకున్నాను. వాళ్ళ దగ్గర బెనారస్, పైతాని, జరీకోట, మైసూర్ సిల్క్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. స్వాతి నాకు చాలా బాగా డిజైన్ చేసేస్తుంది అనమాట. సింహయానా పేజ్లో మీకు కావాల్సిన వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో చూడండి. మెయిన్ ఏంటంటే స్వాతి పర్టికులర్గా తను కస్టమైజ్ చేసి మరీ ఇస్తుంది. సో వరల్డ్ వైడ్ మీరు ఎక్కడున్నా తీసుకోవచ్చు అనమాట. తన పేజ్లో బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. సో ఈ శారీతో పాటు వచ్చిన బ్లౌజే నేను స్టిచ్ చేయించుకున్నాను. వర్క్ అంతా ఇలా వచ్చింది. ఇది మగ్గం వర్క్ అండి. సేమ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజ్కి నెక్ కొంచెం ఇక్కడ రౌండ్ షేప్ కొంచెం మోడల్ పెట్టించుకున్నాను సింపుల్గా అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా వచ్చింది. సో ఇదండి శారీ గురించి. ఇక మిగిలిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసేసుకోండి. ఇప్పుడు జ్యువెలరీ బిట్టుగా మర్చిపోయాను, నేను జ్యువెలరీ చెప్పలేదు కదా. సో ఇవి జ్యువెలరీ అండి. ఇది లాస్ట్ ఇండియా ట్రిప్లో తీసుకున్న జ్యువెలరీ అనమాట. సో బయట చేయించుకున్నాను, కస్టమైజ్డ్ ఇవి కూడా. దాంతోపాటు వచ్చిన ఇయర్ రింగ్స్ వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో నాకైతే తెలియదు, కానీ ఇవి మాత్రం ట్యాన్జనాయిడ్స్ అనమాట. సో బయటికి ఏం కలర్లో కనిపిస్తున్నాయో అర్థం కావట్లేదు. సరే కొంచెం డార్క్ ట్యాన్జనాయిడ్స్. సరే ఫ్యాషన్ టాక్ చెప్పు. సో నైస్ టీల్ డార్క్ బ్లూ కలర్ కుర్తీ, నైస్ బార్డర్ ఉంది వైట్ తో, ఈ సీక్వెన్స్ తో డిజైన్ ఉంది. ఇది టిష్యూ క్లాత్ అండి. క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించింది చుడిదారు. బట్ చున్నీ ఉంది కానీ చాలా బోర్ అయిందని చెప్పి వేసుకోలేదన్నమాట. ఇది చెప్పులు వేసుకోవాల్సింది, షూస్ వేసుకొచ్చింది. ఇది వెనక సైడ్ జిప్ అనమాట, ఫుల్ బ్యాక్ సైడ్ జిప్తో. పిల్లలకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి కుర్తీలు అయితే అని. ఇది కుర్తీ విత్ చున్నీ కూడా, బట్ చున్నీ లేదు. సరే అయితే ఇంకా మా ఫ్యాషన్ టాక్ ఇదండి. చాలా రోజుల తర్వాత ఫ్యాషన్ టాక్ చేశాం కదా, నాకే కొన్ని తప్పులు వచ్చేస్తున్నాయి, నేను తడబడుతున్నాను అనమాట. సరే ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్. నాకు నేను చిన్నదాన్ని, ఇక చిన్నదాన్ని అన్న కన్సిడరేషన్తో ఏమకంట నైస్ కామెంట్స్. సరే ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్. మరి ఈ కాన్సెప్ట్ కంక్లూజన్ ఏంటంటే, మనం సోషల్ మీడియాలో నెగిటివ్ ఎంటర్టైన్మెంట్ని చూసి ఆళ్ళు ఇళ్ళు కొట్టుకుంటుంటే బాగా ఎంజాయ్ చేస్తుంటాం. ఆ ఎంజాయ్మెంట్ వల్ల తెలియకుండా మనం నెగిటివ్గా మారిపోతాం, మన క్యారెక్టర్ కూడా నెగిటివ్ అయిపోతుంది. ఇంకా మనమే అలా ఉంటే మన పిల్లలకి ఏం చెబుతాం? సో పాజిటివ్ ఎంటర్టైన్మెంట్ చూస్తే పాజిటివ్ వైబ్, పాజిటివ్ బ్రెయిన్ మెంటల్ స్ట్రెంగ్త్ని డెవలప్ చేస్తుంది. అందుకని మన పిల్లలకి ఏది చూపించాలి, మనం ఏది చూడాలి అనేది మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. మా ఏజ్ జనరేషన్ 80s 90s గ్రూపు సోషల్ మీడియాని డెవలప్ చేశారు. ఇప్పటి జనరేషన్ దానికి విక్టిమ్స్ అయ్యారు. అట్లీస్ట్ మనం మన పిల్లలకి పాజిటివ్ ఏదో నెగిటివ్ ఏదో చెప్పుకుంటే మన పిల్లలన్నా విక్టిమ్స్ అవ్వకుండా డెవలప్ అవుతారు.